మరి ఈ సిప్యాక్ సర్వే రిపోర్ట్ని నమ్మొచ్చా? ఇప్పుడు 83 సీట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు ఒక రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చారు. మరి ఈ సర్వే రిపోర్ట్ని ఎంత మాత్రం నమ్మొచ్చు అంటే, ఇప్పుడు మీరు చాలా క్లియర్గా ఈ సర్వేని చూడండి. బీఆర్ఎస్ 84, కాంగ్రెస్ 22, బీజేపీ 6, ఎంఐఎం 6, ఎంబీటీ 1, మొత్తం 119, 84 సీట్లతో బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నారు కదా. ఇప్పుడు ఇదే సర్వే రిపోర్ట్ని 2023కు ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇది 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు జరిగినాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కంటే ముందు కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు, అంచనా వేస్తారు. ఈ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఈ పార్టీకి ఇన్ని సీట్లు అని చెప్పి ఒక అంచనా వేస్తారు. ఆ అంచనాలో 2023 ఎగ్జిట్ పోల్స్లో 2023లో ఎన్నికలు జరిగినాక ఎగ్జిట్ పోల్స్ ఇస్తారుగా, ఎగ్జిట్ పోల్స్లో వీళ్ళ అంచనా సిప్యాక్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా చూడండి. 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సుమారు 40 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్పారు. కానీ 39 సీట్లు వచ్చినాయి, ఒకటే సీట్ అటు ఇటు జరిగింది. 2023 ఎన్నికలలో సిప్యాక్ సర్వే వాళ్ళు సుమారు బీఆర్ఎస్కి 40 వచ్చే అవకాశం ఉంది సీట్లు అని చెప్పారు. 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, ఒకటే ఒక్క సీటు అటు ఇటు జరిగింది అంతే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు వస్తాయని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు 2023 ఎన్నికలలో చెప్పారు. కానీ 64 సీట్లు వచ్చినాయి, అంటే ఒక 2 నుండి 3 సీట్లు అటో ఇటు అంతే. సో మ్యాజిక్ ఫిగర్ కరెక్టే చెప్పారు, కాకపోతే 2 సీట్లు అటు ఇటు అంతే. 2023 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 4 వస్తాయని చెప్పారు, కానీ 8 వచ్చినాయి, ఒక 4 సీట్లు అటో ఇటో. ఆ తర్వాత బీఎస్పీ 0 ఏం రాలే కదా, బీఎస్పీకి ఉత్తదే కదా, బీఎస్పీ ఏం రాలే, బీఎస్పీ పార్టీకి ఏం సీట్లు రాలే. ఎంఐఎంకి 7, 5 ఇచ్చిరు వీళ్ళు, కానీ ఎంఐఎంకి 7 వచ్చినాయి, 5 ఎంఐఎంకి అని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్తే 7 వచ్చినాయి 2023 ఎన్నికలలో. ఆ తర్వాత సిపిఐకి 1 వచ్చింది, వాళ్ళు చెప్పినట్టుగా సిపిఐకి 1, కూనంనేని సాంబశివుడు గెలిచిండు, సిపిఐకి 1 వచ్చింది. ఎంబీటీకి 1 వచ్చిందో రాలేదో నాకు కూడా తెలియదు, కానీ రాకపోవచ్చు. మొత్తానికి ఎంఐఎంకి అయితే 7, మొత్తం 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి సిప్యాక్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ 2023 ఎన్నికలలో. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ని నమ్మొచ్చా అంటే, ఇవన్నీ చూస్తే నమ్మొచ్చు. మరి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నమ్మేటటువంటి అవకాశం ఉన్నది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇచ్చిన వీళ్ళు. సో కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సిప్యాక్ సర్వే వాళ్ళు 2023 ఎన్నికలలో చెప్పారు. 2023 ఎన్నికలలో మరి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పొచ్చు కదా, చెప్పలే అట్లా. సో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సర్వే కాదు ఇది, సిప్యాక్ సర్వే పార్టీకి అనుకూలంగా లేదు, ప్రజలకు అనుకూలంగా ఉన్నది సర్వే. సో ప్రజలలో ఉన్నటువంటి ఆ నాడిని సర్వే తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు.